అమరావతి రాష్ట్ర రాజధానికి సంబంధించి కీలకమైన రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఓ పక్క అమరావతి నిర్మాణానికి సంబంధించి అనేక పనులు కీలక దశలో చాలా వేగంగా పురోగతి చెందుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరొక మణిహారం లాంటి ఈ రోడ్డు రావడం, దీనికి అనుబంధంగా అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఎలా గమనించాలో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షక మిత్రులకు కూడా. సార్ మొత్తానికి సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి అనేక అడ్డంకులను వాటన్నిటిని అధిరోహించి మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాటిని ఓపెన్ చేయడం జరిగింది. ఇక రాజధాని అమరావతికి సంబంధించి రవాణాకి కనెక్టివిటీ విషయంలో చాలా కీలక ఘట్టం అని చెప్పి చెప్పుకుంటున్నారు. అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్డు ఉంటుందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమంటారు మీరు? ఇది మీరు అన్నట్టు అమరావతికి జీవనాడి లాంటి రోడ్డు, ఇది ఒక వెన్నుముక్క లాంటి రోడ్డు. ఈ రోడ్డు నిర్మాణం జరగటం అనేది మామూలుగా అయితే పెద్ద విషయం ఏం కాదు. కానీ ఈ రోడ్డు నిర్మాణం జరగకుండా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన వ్యూహం, ఆయన చేసినటువంటి అక్రమ విధానాలు, ఇక ఈ రోడ్డు అనేది భవిష్యత్తులో కూడా నిర్మాణం జరగదు అనే అనుమానాలు వచ్చేసినాయి. ఎందుకంటే వేసిన రోడ్డును కూడా కొంతమంది అసాంఘిక శక్తులను ప్రోత్సహించి తవ్వుకెళ్ళిపోమన్నారు. రోడ్డును కూడా అందులో ఉండే మెటీరియల్ మీరు అమ్ముకోండి అన్నారు. ఎందుకంటే అక్కడ ఆ నిర్మాణం లేకుండా ఉంటే మనకు మంచిది. ఈ ఐకానిక్ బ్రిడ్జిలకు వేసిన పునాదులను కూడా, నదీ గర్భంలో వేసిన పునాదులు కూడా తవ్వేశారు. ఎందుకంటే అవి ఉంటే మళ్ళీ తర్వాత వచ్చే ప్రభుత్వాలు కడతాయేమోనన్న భయంతో ఈ రోడ్డును కూడా అదే చేశారు. అది 67 మీటర్ల వెడల్పుతో రేపు రాబోయే 40-50 సంవత్సరాలలో వచ్చే శాస్త్ర సాంకేతిక సామాజిక అవసరాలని దృష్టిలో పెట్టుకుని అన్ని ఫెసిలిటీసు అక్కడే ఉండే విధంగా సైక్లింగు, వాకింగ్కి, గ్రీనరీకి, తర్వాత ఫెసిలిటీస్ కోసం వేసే రకరకాల పైప్ లైన్లకి, కేబుల్స్కి, ఫ్యూచర్లో కూడా అవసరాల దృష్టిలో పెట్టుకుని అంత ఒక ప్రణాళికాబద్ధంగా వేసిన రోడ్డు. 21 కిలోమీటర్ల రోడ్డుకి 1500 కోట్ల పైన ఖర్చు అయింది. అది దొండపాడు నుంచి బయలుదేరి తాడేపల్లి దగ్గర విజయవాడ మద్రాసు హైవే అనుసంధానం అవుతుంది. దీని మూలన అమరావతిలో ఉన్న అన్ని ముఖ్య ప్రదేశాలకి కనెక్టివిటీ దొరికేసింది. అంటే సెక్రటేరియట్కి, సచివాలయానికి, హైకోర్టుకి, ఎమ్మెల్సీ క్వార్టర్స్కి, ఐఏఎస్ల క్వార్టర్స్కి, అన్నీ ఇక ఒకటని కాదు, అన్ని రకాలైనటువంటి కూడా వీటి ఫేసింగ్ పెరేడ్ గ్రౌండ్స్, ఇలాంటి ముఖ్యమైన ప్రభుత్వం కార్యక్రమాలు జరిగే, ప్రభుత్వ వ్యవహారాలు జరిగే భవనాలు కానీ, వస్తువులకు కానీ అన్ని కనెక్టివిటీ, అనేక గ్రామాలకి కూడా కనెక్టివిటీ వచ్చింది. నేషనల్ హైవేస్కి కూడా కనెక్టివిటీ వచ్చేసింది. అందువల్ల ఈ రోడ్డుని పూర్తి చేయకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తన శక్తి మేరకి ఆయన అనుయాయుల్ని, కొంతమంది రైతుల్ని ప్రోత్సహించి భూములు ఇవ్వకుండా ఆపి కొంత వరకే జరిగింది. ఆ తర్వాత భూములు ఇవ్వకుండా అడ్డం తిరిగారు రైతులు. మీరు అడ్డం తిరగండి, నేను సపోర్ట్ చేస్తాను లీగల్గా అని కూడా చెప్పాడు. దాంతోనే మొన్న మధ్య రైతులు కూడా ఆయన ఒక మీటింగ్ పెడితే వెళ్తే మన ప్రభుత్వం రానివ్వండి అప్పుడు చూద్దామని అనేటప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది, నీ ప్రభుత్వం అనేది రాదు కాబట్టి నువ్వేం చేయలేవు, నిన్ను నమ్ముకుని మేము గనక దిగితే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది అని వెంటనే ఆ గ్రామాన్ని నేలపాడు హైకోర్టు ఉన్న ప్రదేశం, ఆ గ్రామాలకు చెందిన రైతులు కూడా వెంటనే భూముల సమీకరణకి మేము ప్రభుత్వానికి సహకరిస్తాము, సేకరణ ఉపయోగించాల్సిన నోటిఫికేషన్ కూడా అక్కర్లేదని స్వచ్ఛందంగా కూడా ఇచ్చేశారు. ఎందుకు? సమీకరణ ద్వారా ఇచ్చిన రైతులకి ఎక్కువ ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి వస్తుంది. సేకరణ ద్వారా అయితే చట్టబద్ధంగా ఎంత ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం ఇస్తారు, అది కూడా బాగానే వస్తుంది. కానీ అంతకన్నా కూడా మానవతా దృక్పథంతో రైతులు తమ తరతరాలుగా ఉన్న భూమిని స్వచ్ఛందంగా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తగిన న్యాయం జరగాలి. తగిన న్యాయం కాదు, ఎక్కువ న్యాయమే జరగాలి. ఎందుకంటే వాళ్ళు ఇక ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చారంటే వాళ్ళు తరతరాల వాళ్ళు కూడా ఆ లబ్ధిని ఆస్వాదించాలి. ఆంధ్రప్రదేశ్ రాజధానికి మా పూర్వీకులు భూమి ఇచ్చినందుకు మాకు రిటర్నబుల్ ఫ్లాట్లుగా ఇది వచ్చింది, వ్యాపారకు సంబంధించినటువంటి భూమి వచ్చింది, దాని మూలాన ఆదాయం వస్తుంది, మాకు గూడు ఏర్పడింది, ఇవ్వటం మూలాన ఎక్కువ లబ్ధి పొందింది. అదే కనుక మేము వ్యవసాయం చేసి ఉన్నా కూడా ఇంత పరిస్థితుల్లో మేము ఉండకపోయేవాళ్ళం అని. ఎందుకంటే అది నిజానికి రాజధానికి ఇచ్చిన దాంట్లో ప్రభుత్వం కూడా తను ఏం ఆలోచించింది, మనం పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని
కార్యాలయాలు సంస్థలు ఏర్పాటు చేయడానికి భూమి ఏర్పడుతుంది. దానికి తోడు కొంత మనం కూడా ప్రభుత్వం తరపున వ్యాపారపరమైనటువంటి సంస్థలకి భూమిని అమ్మటం ద్వారా నిర్మాణానికి కావాల్సినటువంటి రాజధాని నిర్మాణానికి నిధులు వస్తాయి. అందులోనే భాగంగా రైతులకు ఇవ్వాల్సిన భాగాన్ని అభివృద్ధి చేసి ఇచ్చేస్తే మౌలిక సదుపాయాలతో అద్భుతమైన లబ్ధి, అంటే విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. నీకు లాభం జరగాలి, నాకు లాభం జరగాలి. అది ప్రభుత్వం ధ్యేయం. అందుకని మానవతా దృక్పథంతో వాళ్ళు ఆ ప్యాకేజీని ఊళ్ళల్లోకి వెళ్ళి గ్రామ పంచాయతీ జనరల్ బాడీ మీటింగ్ అంటారు కదా, గ్రామస్తులు అందరూ రావచ్చు. అందరూ వచ్చి అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా చర్చించుకుని ప్రభుత్వం తరపున ఇస్తున్న స్కీమ్లో మనకు లబ్ధి చేకూరుతుందని వాళ్ళకి నమ్మకం కుదిరిన తర్వాతే కదా వాళ్ళందరూ 33,000 నుంచి 34,000 ఎకరాల భూములు ఇచ్చింది. అంటే అసలు ఎవరైనా వారసత్వంగా వస్తున్న వ్యవసాయ భూమిని, వాళ్ళకి జీవనాధారమైన వ్యవసాయ భూమిని ప్రభుత్వాలని నమ్మిస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది కుటుంబాలు చితికిపోయినాయి. ఆ 5 సంవత్సరాల జాప్యంలో వాళ్ళ సామాజిక అవసరాలు తీరలేదు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేకపోయారు, తర్వాత చదువులు చదివించుకోలేకపోయారు, తర్వాత ఈయన సమయానికి కౌలు డబ్బులు కూడా ఇవ్వలేదు. సిఆర్డీతో ఒప్పందం కుదిరిన అసలు సిఆర్డీఏ సంస్థనే రద్దు చేయడానికి కూడా ప్రయత్నించాడు. అమరావతి రాజధాని కాదని కూడా చెప్పాడు. అమరావతిలో రాజధాని ఎందుకు పెట్టాలని అన్నాడు. అమరావతి మహిళా రైతుల మీద దౌర్జన్యాలు దాష్టికాలు చేశాడు. ఆఖరికి మహిళల మీద చాలా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆఖరికి ఎయిడ్స్ ఉన్న ప్రదేశం అని చెప్పారు దాన్ని. అంటే ఇక ఆ ప్రదేశంలోకి ఇతర దేశస్తులు ఎవరో వచ్చి వ్యాపారాలు కానీ సంస్థలు కానీ పెట్టకూడదు అనే ఒక ఇది భయం క్రియేట్ చేయడానికి. తర్వాత ఇంకోటి, మీరు ఇందాక రోడ్లు తవ్వుకెళ్ళిపోయారా అని, వేసిన పైప్ లైన్లు కూడా తవ్వుకెళ్ళిపోయారు, కేబుల్స్ తవ్వుకెళ్ళిపోయారు. ఇతర అమరావతిలో వేరే మార్గాల్లో కూడా అవి తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీలో పెద్ద నాయకులు పోటీ చేసే ప్రదేశాల్లో మేము నీళ్ళ సరఫరా ఇస్తున్నామని చెప్పి ఈ పైపులు అక్కడ పెట్టారు. మీకు కరెంట్ ఇస్తున్నామని ఈ కేబుల్ తీసుకెళ్ళి అక్కడ వేశారు. ఇతర జిల్లాల్లో విజయనగరం రాక వెళ్ళి ఆయన ఫైనాన్స్ మినిస్టరు బుగ్గన రాజేంద్ర రెడ్డి డోన్ నియోజకవర్గానికి వెళ్ళి ఎక్కడికంటే అక్కడ పంపించేశారు. అమరావతి నాశనం అయితే చాలు, ఆ పేరు మీద అక్కడ ఓట్లు దండుకోవడానికి కూడా ప్రయత్నించారు. కానీ అక్కడ ప్రజలు కూడా నమ్మల. అమరావతి ప్రజల నైతిక ధైర్యం మాత్రం దెబ్బతింది. ఇక ఎందుకంటే ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళీ గనక రాష్ట్రానికి గనక ముఖ్యమంత్రిగా వచ్చాడంటే మాత్రం ఇక 3 రాజధానులు రావు, ఏ రాజధాని కూడా రాదు అనే నిర్ణయానికి వచ్చేసారు. అందుకే గతంలో అమరావతిలో కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మంచి రాజధాని నిర్మిస్తా అని కూడా చెప్పాడు ఎన్నికల ముందు. మనమే ఢిల్లీ కన్నా మంచి మన ప్రజాప్రభుత్వం రానివ్వండి అన్నాడు. ఆయన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని నమ్మి అక్కడ కూడా వేశారు, గెలిచారు కూడా వాళ్ళ అభ్యర్థి. కానీ మొన్నటి దెబ్బతో మొత్తం 3 రాజధానులు ప్రాంతాల్లో తనకు ఓట్లు పడతాయి అనుకునే ఆయన 175కి 175 నేను గెలుస్తానని చెప్పాడు. ఎందుకంటే 3 రాజధానులని ఒక తాయిలం పెట్టాడు. నాయన, నువ్వు పెట్టే 3 రాజధానుల్లో మేము నమ్మం నిన్ను, నువ్వు ఒక ఇటుకు కూడా పెట్టలేని వ్యక్తివి. కాబట్టి 3 ప్రాంతాల ప్రజలు తిరస్కరించారు. ఆఖరికి అమరావతి ప్రాంత ప్రజలు కూడా తిరస్కరించారు. అందువల్ల సీడ్ యాక్సిస్ రోడ్డు అంత మంచి ప్రాజెక్టు, అంత భారీ ప్రాజెక్టు, దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో నిర్మించింది. అది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన రోడ్డు అది. అందులో అనేక ఫెసిలిటీస్, అనేక రకాల భవిష్యత్తు అవసరాలకు సంబంధించిన అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. అట్లాంటి రోడ్డుని పూర్తి చేయటం అంటే ఇవాళ అమరావతి ప్రజలు అది ఒక పండగ. వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఎంత దుర్దినాలు అంటే ఒక 5 సంవత్సరాల పాటు నిరంతరం నిరాహారదీక్ష చేశారు. అయినా ఆయన ఒక్కరోజు కూడా శిబిరాలకు వచ్చినాడు కాదు, పలకరించినాడు కాదు. వాళ్ళ ఆందోళనలు చేస్తున్నప్పుడు కూడా అమానుషమైనటువంటి లాఠీ చార్జీలు చేయించాడు. అందుకోసం కొంతమంది ప్రత్యేక పోలీస్ అధికారులను ఆ ప్రాంతాల్లో నియమించాడు అణిచివేయటానికి కావాలని. అందువల్ల ఇవాళ సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవం అనేది అమరావతి ప్రాంత ప్రజల్లోనే కాదు, రాష్ట్ర ప్రజల్లో కూడా కొత్త ఆశలు. అంటే అవ్వని పనులు కూడా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని వాళ్ళ ప్రారంభోత్సవం చేసి వాళ్ళ ప్రజలందరూ ఆనందంగా తిరుగుతున్నారు రోడ్డు మీద. అంటే మనం భారతదేశంలో ఉన్నామా, ఇంకెక్కడన్నా విదేశాల్లో ఉన్నామా అంటే అట్లాంటి ప్రమాణాలతో నిర్మించిన రోడ్డు అది. కాబట్టి అది అమరావతి ప్రజలకు ఎంత ఆనందంగా ఉందో రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రజలకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే రేపు వాళ్ళు వస్తారు రాజధానికి, అట్లాంటి ఫెసిలిటీని వాళ్ళు ఆస్వాదిస్తారు, అవసరం కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు.